ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ పవన్. సెకండ్ డే ఆఫ్ సెకండ్ టెస్ట్ ప్రివ్యూ చెప్పడానికి వచ్చానండి. మ్యాచ్లోకి వెళ్ళిపోతే చూసారా నిన్న మ్యాచ్? ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ బై గిల్, ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ బై జడేజా, ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ బై వాషింగ్టన్ సుందర్. ఆల్ మిస్టేక్స్ని టిక్ చేసుకున్నారండి. ఆల్ మిస్టేక్స్ని కవర్ చేశారు. ఫస్ట్ టెస్ట్లో జరిగిన మిస్టేక్స్ అన్నీ కూడా ఈసారి గిల్లే రంగంలోకి దిగాడు. ఆ రోజు ఏమైంది, ఎర్లీ వికెట్స్ పడిపోగానే అందరూ కుప్పకూలిపోయారు. లేదు నేను చివరి దాకా ఉండాలి అన్నట్టుగా 580 దాకా తీసుకొచ్చారండి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడండి శుభ్మన్ గిల్. మనం అప్రిషియేట్ చేయాల్సిందే. 270 రన్స్, 268 రన్స్ అంటే నార్మల్ విషయం కాదు. ఒక దశలో అయితే 300 కొట్టేస్తాడేమో అని అనిపించింది నాకైతే. ఎక్స్ట్రాడినరీ ఆడాడు. ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్ టు స్కోర్ a double century in England, and first Asian captain to score a double century in England. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇంకా మ్యాచ్లోకి వెళ్ళిపోతే గిల్ 267, పార్ట్నర్షిప్ అయితే 200 పార్ట్నర్షిప్ చేశారు. జడేజాకి మంచిగా హ్యాండ్ ఇస్తే మాత్రం చాలా బాగా ఆడతాడండి. ఎక్స్ట్రాడినరీగా ఆడతాడు అతను. అండ్ నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్, ఎక్స్ట్రాడినరీ. నేను చెప్తూనే ఉన్నాను కదా మీకు, ఓపెనర్ ఫర్ తమిళనాడు అతను. అంటే ఓపెనర్కి ఎంత టాలెంట్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. ఆయన కూడా 43 రన్స్ దాకా కొట్టుకుంటూ వచ్చాడు. ఆయన ఒక 146 పార్ట్నర్షిప్ దాకా కొట్టాడు. మనకి ఫస్ట్ టెస్ట్లో జరిగిన మిస్టేక్స్, కుప్పకూలిపోయారు అన్న దగ్గర మొత్తం కవర్ చేశారు. 7th వికెట్కి 8th వికెట్కి ఇలాంటి పార్ట్నర్షిప్లు ఇవ్వడం అంటే నార్మల్ విషయం కాదు అసలు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఓవరాల్గా 580 కొట్టారు. లాస్ట్లో సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒక 20 బాల్స్ ఆడారు. తర్వాత బౌలింగ్లోకి వచ్చేస్తే ఆకాశ్దీప్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టెస్ట్లో ఆడిన బెన్ డకెట్ని డక్అవుట్ చేశాడు. అండ్ ఆల్సో జాకర్లిన్ డక్అవుట్ చేశాడు. జాకర్లిన్ కాదు, వాలీ పాప్ని డక్అవుట్ చేశాడు. అండ్ సిరాజ్ కూడా అతను తీసుకుని జాకర్లిన్ అవుట్ చేశాడు. 25 for 3 ఒక టైంలో. అక్కడి నుంచి మళ్ళా జో రూట్ అండ్ మన హ్యారీ బ్రూక్ వీళ్ళిద్దరూ 50 పార్ట్నర్షిప్ చేయడం వల్ల 73 for 3 కనబడుతుంది మీకు. లేకపోతే ఒక దశలో 25 for 3. చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై ఇండియా. ఇంకొక వికెట్ పడి ఉంటే ఇంకా బాగుండేది. అని మంచి డ్రైవింగ్ సీట్లో ఉన్నారండి మన వాళ్ళు. చాలా మంచి డ్రైవింగ్ సీట్. అంటే ఖచ్చితంగా ఓడిపోరు, డ్రా ఆర్ మనది అన్నట్టుగా ఉంది ఇప్పుడు.